సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది. బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది. పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుందనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం, మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు, ఇంక్లూడింగ్ మాతో సహా, మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు. ఇంత గట్టిగా ఎందుకు ఆత్మవిశ్వాసంతో అనగలుగుతున్నామంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు, రాష్ట్రానికి, పేదలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎలా పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లారో అది ఉంది, విత్ ఎవిడెన్సెస్. ఈ ఏడాదిలో మొత్తం ఎట్లా దాన్ని ధ్వంసం చేసి ఒక విధ్వంస పాలనో, చీకటి పాలననో ఒక 10 ఏళ్లకు సరిపడా ఎట్లా అందజేశాడు ఏడాదిలో చంద్రబాబు నాయుడు అనేది దీంట్లో ఉంది. బట్ ఇది పూర్తి కాదు.
అవన్నీ పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలనలో 5 ఏళ్ల పాలనలో అయితే ఏం చేశారా అంటే చెప్పాలంటే ఎట్లయితే గుక్క తిప్పుకోకుండా గంటలు గంటలు టైం పట్టేదో. అది వ్యవస్థలను సృష్టించడం, కొత్త వ్యవస్థలు అయితే ఏమి ఎండ్ వరకు A to Z వరకు ప్లాన్ చేసి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళడం అయితే యువత భవిష్యత్తుకు శాశ్వతమైన ఒక దీన్ని కల్పించడంలో పునాదులు వేసి సుస్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడం అయితే 4 పోర్ట్లు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీతో ఏది చూసినా చాలా బిగ్ లీప్. దాదాపు 20 ఏళ్లలో కూడా చేయలేనివి 5 ఏళ్లలో. పోర్ట్ల విషయం తీసుకుంటే 75 ఏళ్లలో చేయలేది 5 ఏళ్లలో. స్వాతంత్రం వచ్చినాకున్న పోర్ట్లకు ఒక్కసారి మెడికల్ కాలేజీలు అంతే. స్వాతంత్రం వచ్చినాక మొత్తం 11 ఉంటే ఇప్పుడు 17 కొత్తవి. అందులో 5 ఆయన మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి కూడా చేశారు. ఇంకా 1,30,000 ఉద్యోగాలు రాగానే 3 నెలల్లోనే ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా నింపడం. పాతను ఎప్పటి నుంచో సెటిల్ కానీ ఇష్యూస్ అన్నిటి రిజాల్వ్ చేయడం. టీచర్ల రిక్రూట్మెంట్లో అయితే మిగిలిన వాటిలో అయితే అన్నీ ఎంప్లాయీస్ తీసుకోండి, స్టూడెంట్స్ తీసుకోండి, ఏదైనా సరే హోలిస్టిక్ సొల్యూషన్ అంటే మొత్తంగా 360 డిగ్రీస్లో ఇచ్చేసి దానికి మళ్ళీ సమస్య తలెత్తకుండా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారిది. అవి తలుచుకోవాలంటే గంటలు గంటలు చదువుతుంటే చేసినవన్నీ ఎట్లా పట్టేదో టైం. చంద్రబాబు నాయుడు గారు ఏడాది చూడగానే మనకు కనపడేది ఒకటే, ఏది ఎత్తి చూపాలనో అర్థం కావట్లా. మామూలుగా ఇది రావాల్సింది 5,000 పేజీలో రావాలా మొత్తం తీస్తే. అన్నిటికీ అర్థం పట్టలేము, అన్నిటికీ తీసుకొచ్చాడు పెట్టలేము కాబట్టి సంక్షిప్తంగా ఈయన నట్షల్ బ్రీఫ్గా తెస్తే 160 పేజెస్ అయినట్టు. ఆయన ఘనత చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్లయితే గంటలు గంటలు పట్టేదో, ఈయన ఎట్లా విధ్వంసం చేశారో చెప్పడానికి ఎంత చెప్పినా తరగదు. చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో చేసింది ఇది ఈయన సాధించిన ఘనత. పైగా ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, బెల్ట్ షాపు, జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంటు వీటికి తెచ్చుకున్నాడో డూబియస్ డిస్టింక్షన్ అంటాం. చెత్త పనులకో దుర్మార్గాలకో ఎవరన్నా ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది. ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనేదానికి, రెడ్ బుక్ అంటే ఎవరంటే లోకేష్ని ఆయన తెచ్చుకున్నాడు. ఈ ఘనత మాత్రం సాధించుకున్నాడు ఇద్దరు. ఈ డూబియస్ డిస్టింక్షన్. చట్టం లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక కన్వెన్షన్స్ ఫాలో అయ్యేది లేదు, అడ్డగోలుగా పోతున్నారు. అది మన కళ్ళ ముందు చూస్తున్నాం. సో వీటికి సంబంధించినంతవరకు ఈ ఇయర్లో జరిగినవి ఏదైతే మనం ఈ బుక్లో పెట్టామో ఇది రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నాం. ఈరోజు ఇక్కడ రిలీజ్ చేశాం. ఐ థింక్ రేపు ఇప్పుడు 1 or 2 డేస్లో జిల్లా కేంద్రాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు చేస్తారు. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాలు, ఆ తర్వాత మండల కేంద్రాల్లో కూడా చేస్తాం. ఎందుకంటే చదువుకోగలిగిన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు తీరిక ఉన్న సమయంలో మొత్తంగా చూడాలి, అవగాహన చేసుకోవాలి. చేసుకుని క్రిటికల్గా చూసి ఎక్కడికెక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి, ఆయన రిప్రజెంటేటివ్గా ఎవరు వస్తే వాళ్ళని నిలదీసి క్వశ్చన్ చేసి ఒక గాడిలో పెట్టే పని బాధ్యత కూడా అందరు తీసుకోవాల్సింది. ఎవరైనా ఎక్కడైనా సరే ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి దీన్ని కన్నా స్కాన్ చేస్తే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి లక్షల మంది, కోట్లలో కూడా దీన్ని చూడొచ్చు. అందరూ ఇందులో ఎక్కడ బేస్ లేకుండా బేస్లెస్ అయితే ఏమి లేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు చూడండి, నలుగురితో చదివించండి. ఇందులో మీకు ఏదన్నా ఇది ఉంటే కూడా మాకు మళ్ళీ చెప్పచ్చు. కానీ అందరూ చైతన్యవంతులైతే కావాలి. 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలాగ ఉంటారులే మనం అనుకోకుండా వీళ్ళకి ముగుదాడు కట్టి అంకుశంతో పొడిచి హామీలను అమలు చేయించుకునే దిశగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో హామీలను వచ్చిన రోజు నుంచే ఏడాదిలోనే 98% పూర్తి చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు? చేయలేకపోగా చేయను అని కూడా ఎందుకు చెప్పగలుగుతున్నాడు? దీన్ని ఎంత ఎక్కువ మంది క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఈయన దాష్టీకాలు కానీ, ఈయన దౌర్జన్యాలు కానీ చంద్రబాబు నాయుడు గారివి అందులోంచి వెనకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు అట్లీస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులను మొత్తం ఆయన నేలమట్టం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరించకుండా ముకుతాడు వేయడానికన్నా కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ స్టడీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు
మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.